కనుక సమయాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఈ సంగతులను కొనసాగించుకుందాం. మార్నింగ్ కొంతమంది మిస్ అయ్యారు కాబట్టి బ్రీఫ్గా మార్నింగ్ నేను చెప్పిన విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసి నేను మూడవ విషయంలోనికి నేను తీసుకెళ్తాను. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన గొప్ప బాధ్యత ఏంటంటే మనం సాక్షులుగా జీవించటం. ఎవరికి సాక్షులుగా బ్రతకటం అనంటే మనం దేవునికి సాక్షులుగా బ్రతకటం. అయితే ఈ సాక్షి అనే మాట లేదా ఆ పదం లేదా దాని వెనుకున్న గొప్ప అంతర అర్థం ఈరోజు సమాజంలో చాలా చులకనగా మారిపోయింది. చాలా చులకన చేశాము కూడా. అయితే దేవుడు సర్వాధికారి, ఆయనే సత్యమైన సత్య సాక్షిగా, నమ్మకమైన సత్యసాక్షిగా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం సమయాన్ని గడిపి ఆయన ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకొని ఆయన్ని ప్రజల్లోనికి మనం ప్రజెంట్ చేయటమే మనం సాక్షిగా జీవించటం. అయితే కొంత మేరకు ఆ యొక్క పని లేదా ఆ మార్గం కొంచెం దారి తప్పి ఎవరికి వారు వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పుకోవటం, ఎవరికి వారు దేవుడు వారి పట్ల చేసిన కొన్ని సాక్ష్యాలను చిత్ర విచిత్రంగా చెప్పటం మొదలైనప్పటి నుంచి క్రైస్తవ్యం పైన ఒక రకమైనటువంటి దాడి, అంటే అది అవమానించడం కావటం అవ్వచ్చు, లేదు అని అంటే కొన్ని అరికట్టే చట్టాలను తీసుకుని వచ్చి మనం ఈ యొక్క దేవుని ప్రేమను ప్రజలకు పంచకుండా నిలిపివేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. దానికి కారణం కూడా మనమే బాధ్యత తీసుకోవాలి అనేటువంటి విషయాలు మనము మాట్లాడుతూ వచ్చాము. అయితే అలా కాకుండా సౌలు పౌలుగా మారకుండా ముందు ఎంతైతే దేవుణ్ణి హింసించాడో, పౌలుగా మారిన తర్వాత అంతే సాక్షిగా ఆయన తన జీవితాన్ని కేవలం తన బ్రతుకంతా కూడా దేవుని కొరకే బ్రతికి ఆయన అనేకులకు రక్షణ సువార్తను అందించినటువంటి వ్యక్తిగా ఆయన మనకు కనబడ్డాడు. ఆయన ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇదివరకు మనకు ఒకవేళ సాక్షిగా బ్రతకటం అనంటే ఏదో దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మాత్రమే ఇతరులకు చెప్పటం అనేటువంటి విధానంలో నుంచి బయటకు వచ్చి నేను ప్రభువును అర్థం చేసుకున్న సంగతులను ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక సాక్షిగా, ఒక రాయబారిగా ఉండాలన్న విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకున్నాం. 2 గంటలు చెప్పింది ఇంత సింపుల్గా చెప్తే మీకు అర్థం కాదని నాకు తెలుసు. కాకపోతే నేను నా యొక్క స్వార్థం కోసం చెప్పాను. ఎందుకంటే మళ్ళీ మీ ముఖాల్లోనే చెప్పిన విషయాలన్నీ కూడా బ్లాంక్గా ఉండకూడదు కాబట్టి నేను నా స్వార్థం కోసం చెప్పాను. కాబట్టి ఇంతవరకు విన్న మీకు వందనాలు. అయితే సాక్షిగా ఉండటం ఎలా అనే అంశాన్ని మనం మొదటి సెషన్లో మాట్లాడుకున్నప్పుడు మనం ఎలా మాట్లాడుకున్నామంటే సాక్షులుగా ఉండే అవసరతను గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే అది చాలా గొప్పది, ఉన్నతమైనది, దేవుడు ఆధిక్యతను మనకు ఇచ్చాడు అన్న సంగతిని మనం మొదటి సెషన్లో మాట్లాడుకుంటే, రెండవ సెషన్లోనికి వచ్చిన తర్వాత నేను మీకు చెప్పాను, మనం చరిత్రను 3 భాగాలుగా విభజించి ప్రస్తుతం మనం ఎలా సాక్షులుగా ఉన్నాము, లేదా మిషనరీల కాలంలో వారు ఎలా సాక్షులుగా ఉన్నారు, మొదటి శతాబ్దంలో వారు ఎలా సాక్షులుగా ఉన్నారు అన్న విషయాలు నేను మీతో మాట్లాడతాను అని అన్నాను. సో మొదటి సంగతిని మనం మాట్లాడుకున్నాం. మొదటి సంగతి మాట్లాడుతున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు? మనకు మేమే గుర్తు రావాలి. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే, మిషనరీల కాలంలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే ప్రస్తుతం ఉన్న తరం ఎలాంటి తరం అంటే పిల్లకాయలను పోలిన తరం. అంటే చిల్లర పనులు చేసుకునేటువంటి విశ్వాస భక్తులుగా మనం మారిపోయాం, లేదా దేవుని యొక్క స్థాయిని కిందకు దిగజార్చేశాం. దేవుని యొక్క విలువను సమాజంలోనికి ఉన్నతమైన స్థానంలో పెట్టబద్దులమైనటువంటి దానిని మనం ఏం చేసామంటే చాలా ఫన్నీగా లేదా చాలా కామెడీగా మార్చి మరలా మనమే బాధపడం. అది చేసింది మనమే, ఆ రకంగా క్రియేట్ చేసింది క్రిస్టియానిటీని సమాజంలో వింత రకాలుగా ప్రోత్సహించింది మనమే. మరలా దాన్ని చూసి మనం మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ మనమే బాధపడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఒక విషయాన్ని చెప్తాను, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ క్రైస్తవ చరిత్ర కొన్ని 100 ఏళ్ల కాలము నాటి అనేక మంది జీవితాల ప్రాణత్యాగము, జీవితాల త్యాగము. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఎటు చూసినా బాగా వినబడేటువంటి ఒక మాట ఏంటో తెలుసా? మిషనరీలు. మా ప్రాంతానికి మిషనరీలు వచ్చారు, మా ప్రాంతంలోనికి వేరే దేశాలకు చెందిన వారు వచ్చి మాతో పాటు నివసిస్తున్నారు, మా సంస్కృతిని నేర్చుకుంటున్నారు, మా భాషను నేర్చుకుంటున్నారు, మా కట్టుబాట్లు నేర్చుకుంటున్నారు, మా ఆహారపు అలవాట్లు నేర్చుకుంటున్నారు. మాకొచ్చిన రోగాలు వారికి కూడా వచ్చాయి, ఆ రోగాల వలన కొంతమంది క్యూర్ అయితే కొంతమంది చనిపోయారు అనేటువంటి చరిత్ర అంతా కూడా ప్రపంచంలో అన్ని మూలల
అమెరికా మొదలుకొని యూరప్ దేశాలు మొదలుకొని ఆఫ్రికా దేశాలు మొదలుకొని ఆసియా దేశాలు, అన్ని దేశాలలో కూడా ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరి ద్వారా ఈ మిషన్స్ పరిచర్య జరిగింది, మిషనరీల పరిచర్య జరిగింది. అయితే ఈరోజు ఆ మిషనరీల పరిచర్య లేదా ఆ మిషన్స్ యొక్క పరిచర్య ఎలా మిగిలిపోయిందంటే పుస్తకాలుగా మిగిలిపోయింది. అంటే ఇప్పుడు మీరు మిషనరీల బయోగ్రఫీస్ మీరు చదువుతూ ఉంటారు, లేదా మిషన్స్ గురించి మీరు బుక్స్ చదువుతూ ఉంటే ఆ బుక్స్లోనే అదొక చరిత్రగా అదేమైంది తెలుసా, మిగిలిపోయింది. కానీ ఆ చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకొని ఆ చరిత్రను కొనసాగించవలసినటువంటి వారుగా ఉండవలసిన మనము నిమ్మకు నీరెత్తినట్లుగా మనం ఉండటం చాలా బాధాకరం. అందుకే దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన ముందు తరాలను దేవుడు మనకు చూపించినప్పుడు దేవుడు 2 విషయాలు మనతో మాట్లాడతాడు. ఒకటి, ఆ తరం ఎంత ప్రయాసపడిందో గమనించావా అని అడుగుతాడు దేవుడు. ఒకప్పుడు భారతదేశంలో బైబిల్ లేదు. ఎవరు వచ్చిన తర్వాత బైబిల్ అందుబాటులోకి వచ్చింది? విలియం కేరీ గారు వచ్చిన తర్వాత బైబిల్ అందుబాటులోనికి వచ్చింది. విలియం కేరీ గారు బైబిల్ని అందుబాటులో రావటానికి ఆయన ఎంత ప్రయాసపడ్డారో, ఒకటి ఆయన బుక్ చదివినా మీకు తెలుస్తుంది, 2 ఆయన గురించి తీసినటువంటి మూవీ మీరు చూసినా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 2 పనులు మనం చేసినప్పుడు విలియం కేరీ గారు భారతదేశానికి వచ్చి ఆయన పడిన ప్రయాసంతా దేని కొరకయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో మనకు అర్థం కాని భాషలో రాయబడినటువంటి బైబిల్ని, హీబ్రూ, గ్రీకు, అరామిక్ భాషల్లో ఉన్నటువంటి ఆ బైబిల్ని మన భాషలో మనకు అర్థం కావటానికి ఆయన పడిన ప్రయాస, అలా ఆ బైబిల్ని తీసుకుని రావటానికి వారు పడినటువంటి ప్రయాసలో భాగంగా వారు పెట్టిన పెట్టుబడులు, లేదంటే వారి జీవితం, వారి కష్టము, వాటంతటిని కూడా దోచుకొని ఒక 100 రూపాయలు లేదా 150 రూపాయలు 2000 రూపాయలుగా మనం పెట్టి కొనుక్కున్న బైబిల్ ఇది. మీకు బైబిల్ని చూడగానే ఎవరు గుర్తు రావాలి తెలుసా? విలియం కేరీ గారి భార్య గుర్తుకు రావాలి. ఏమంటే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది కదా వాళ్ళ భార్య ఎంత టార్చర్ పెడుతుంది. ఇప్పుడు మీరు పెడతారు కదా మీ భర్తలకి టార్చర్. ఉదాహరణకు మీరు ఏదైనా చైన్ కొనమన్నారు, కొనలేదు అనుకోండి, మీ ఆయన ఉంచుతారు, ఆయన చైన్తో బంధించేస్తారు ఆయన, అంతేనా? ఇప్పుడు ఎంత ఒక రిలేషన్షిప్లో ఒక భార్యాభర్తలు కలిసి కూర్చొని ఉన్నప్పుడు క్రైస్తవ దంపతులు ఇద్దరు కూడా ఏమని ఆలోచించాలి తెలుసా? ఇదిగో నా కోరికలు లేదా నా ఇష్టం, ఏమండి అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దామండి అని అంటే ఆయన ఏమో, అమ్మ లేదమ్మా ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తావు 1000 రూపాయలు అయిపోద్ది, ఆ 1000 రూపాయలు ఉంటే కిరాణా సరుకులు వారం అంతా వస్తుంది అంటే మనసులో ఎక్కడో తెలియని బాధ నీకు ఉంటుంది. కానీ తప్పదు, కిరాణా సరుకుల కోసం ఆ 1000 రూపాయలు దాచుకోవాలని అనుకొని ఆలోచించి అనవసరంగా వీడిని చేసుకున్నాను, వీడిని కాకపోయి ఇంకోటిని చేసుకున్నాంటే బాగా చూసి ఎన్ని ఆలోచనలు వస్తాయి చెప్పండి ఆ 1000 రూపాయల కోసం. కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు కూర్చొని విలియం కేరీ ఆయన భార్య వారిద్దరు కూడా తిండి కోసం, వాళ్ళ పిల్లల ఆరోగ్యం కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వారి కంఫర్ట్స్ కోసం ఆలోచిస్తున్నప్పుడు విలియం కేరీ గారి దగ్గర మౌనం తప్ప మరొక సమాధానం. ఎందుకంటే ఇది ఊహించని ఒక చిత్రం. ఇప్పుడు మనం ఊహించుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది, అలా జరగవచ్చు అని అనుకుంటే మనం చెప్పిన వెంటనే ఎవరు కూడా నమ్మరు. మనం చెప్పిన వెంటనే ఎవరు నమ్మరంటే ముందు భార్య నమ్మదు. ఇలా నేను చేస్తాను, అలా నేను చేస్తాను, ఎల్లెల్లా చేసేవాళ్ళు అంటది భార్య, లేదా చేశాక చూద్దాం ఇలాంటిది ఇంకెవడైనా నమ్ముతారేమో. కానీ భార్యలకి మొత్తం తెలుసు, మన డీటెయిల్స్, మన ప్రొఫైల్ అంతా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన చేయడు, మధ్యాహ్నం అయితే నిద్రపోతాడు, ఈడేం చేస్తాడు, ప్రపంచం ఈడేం మారుస్తాడు, అన్నం పెట్టకపోతే ఆకలితో చచ్చిపోతాడు, ఈ దేశాన్ని ఈడేం సేవ చేస్తాడని చెప్పి మన సొంత కుటుంబంలో ఉన్నటువంటి వారి సందేహాలు వ్యక్తం చేసే వేళ, దేశం కాని దేశంలో ఆయన వచ్చి భాష కాని భాష నేర్చుకొని, సంస్కృతి కాని సంస్కృతిని అలవాటు చేసుకొని ఆయన ఒక నూతన పద్ధతిలో బైబిల్ని తీసుకురావటానికి ఆయన అంత ప్రయాసపడి ఈరోజు మనకు బైబిల్ని ఇస్తే, నేను మాట్లాడుతాను, ఆయన తయారు చేయటంలో లేదా ఇలా అనొచ్చు, నేను ఒక పదాన్ని ట్రాన్స్లేట్ చేయటంలో పడే అంత కష్టం ఒక అధ్యాయం చదవడానికి మనం పెట్టాం కదా. ఆయన ఒక పదం, ఇది హీబ్రూలో ఇలా ఉంది, గ్రీక్లో ఇలా ఉంది, అరమిక్లో ఇలా ఉంది, హిందీలో ఇలా ఉంది, ఇంగ్లీష్లో ఇలా ఉంది, తెలుగులో ఉంది. తెలుగులో ఎన్ని పదాలు ఉన్నాయి. అందుకే మీరు చూడండి, తెలుగులో ఇప్పుడు చాలా పదాలు మనకు వాడుకలో లేని పదాలు, పూర్వపు పదాలు ఇందులో ఉంటాయి. తటాకం అంటే ఏంటి తెలుసా ఎవరికైనా? బైబిల్లో ఉంటుంది తటాకం అని. ఒకైనా చెరువు అంటే ఎవరికైనా తెలుసా? చెరువునే తటాకం అని అంటారు. ఇప్పుడు మీరు గమనించండి, పాత పదాలను ఉపయోగించి మళ్ళీ నవీన పదాలను తీసుకొచ్చి వారు ఎన్నో, అంటే ఏ పదం పెడితే స్పష్టమైన అర్థం వస్తుంది, ఏ పదం పెడితే సరి అయినటువంటి ఈ వచనానికి న్యాయం చేస్తాము, ఈ అధ్యాయానికి న్యాయం చేస్తాము, ఈ సంగతికి న్యాయం చేస్తామని ఆయన అనుకొని ఆ పదాలన్నిటిని తెచ్చుకొని ఒక్క పదం రాయడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్, ఆయన పెట్టిన కష్టం మనం
బైబిల్లో ఒక అధ్యాయం చదవడానికి మనం ఏమాత్రం కూడా కష్టపడం. అందుకే మీరు గమనించండి, ఎందుకు ఈరోజు క్రైస్తవ్యము సాక్షిగా ఉండకుండా ఈ విచిత్రమైనటువంటి దారిలోనికి వెళ్ళిపోయిందంటే, ఒక్క మాటలు చెప్పాలంటే కష్టపడాలనే తత్వం లేకపోవడం. అనేకమైన విషయాల కోసం మనిషి కష్టపడతాడు. ఈరోజు తినడానికి తిండి దగ్గర నుంచి, కట్టుకోవడానికి బట్ట దగ్గర నుంచి, నిర్మాణాన్ని నిర్మించుకునే గృహం దగ్గర నుంచి, ప్రయాణం చేయటం దగ్గర నుంచి, విశ్రాంతి తీసుకోవటం దగ్గర నుంచి, లేదా గుర్తింపు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మనిషి అనేకమైన కష్టాలు పడతాడు. కానీ మనిషి దేనికి కష్టపడాడో తెలుసా? దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో మనిషి ఏమాత్రం కూడా కష్టపడు. నేను ఉదాహరణకు ఫ్యాన్లు ఆపేసి కష్టపడండి, చెమటలు కక్కినా నా వాక్యం వినండి అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఇప్పుడే చాలా ఒక 2 కూలర్లు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టుండే బాగుండు కదా అని అనుకుంటారు చాలామంది. అంటే మనిషికి ఏది కూడా ఎలా రావాలో తెలుసా? సులువుగా రావాలి. ఏది కష్టపడి రావాలన్న ఆలోచన ఉండదు. ఇంకా విషయం చెప్తాను, ఏదైనా ఓకే, కానీ దేవుని విషయాలు మాత్రం చాలా సులువుగా రావాలను. అది చదవటమైనా, అది ప్రార్థించటమైనా, అది పరిచర్య అయినా, మరేదైనా అది చాలా సులువుగా అయిపోవాలి అనేటువంటి నేపథ్యంలో ఉన్నవారికి నేను మరలా చెప్తున్నాను, మీరు సాక్షులుగా ఉండలేరు. ఈరోజు విలియం కేరీ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. మన దేశపు వ్యక్తి కాదు, ఆయన మన బంధువు కాదు, లేదా ఆయన్ని పొగిడితే మనకేమీ వచ్చేది లేదు, కలిగేది లేదు. కానీ ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఒక్క మాట చెప్పండి, ఇన్ని సంవత్సరాల చరిత్ర, అంటే దాదాపు ఆయన 1792 ఆ ప్రాంతంలో ఆయన పరిచర్ని ప్రారంభిస్తే దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఎలాంటి సాక్షిగా జీవించాడు ఆయన దేవుని కోసం. అంటే ఒక చరిత్రను సృష్టించాడు ఆయన తన జీవితంలో. ఆ చరిత్ర ఏంట్రా అంటే దేవునికి సాక్షిగా ఉండేటువంటి చరిత్ర, అంతకుమించి ఇంకేం లేదు. విలియం కేరీ పేరు కోసం లేదా విలియం కేరీ గుర్తింపు కోసం ఏమి చేయలేదు. ఇదిగో దేవుని వాక్యము అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్న ఏకైక తలంపుతో ఆయన ఆ రోజు కష్టపడ్డాడు. ఆయన ఎవరికి సాక్షిగా మిగిలిపోయాడు అని అంటే దేవునికి సాక్షిగా మిగిలిపోయాడు ఆయన. ఒకవేళ స్వల్పకాలం ఆయన బ్రతికిన కొద్ది కాలము కుటుంబానికి నష్టం చేసి ఉండొచ్చేమో, లేదా బంధువుల దగ్గర సమాధానం లేకుండా ఉండొచ్చేమో, లేదా మనం పొందుకున్న ఈ భౌతిక ఆనందాలు ఆయనకు ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఒక విషయం చెప్తారు, ఒక ఊరు కానీ ఊరిలోనికి వెళ్ళి బతకటం అంటేనే చాలా కష్టం. ఓకేనా? అక్కడ ఎలా చూస్తారు? ఇదే రాష్ట్రంలో ఒకే జిల్లాలో వేరే ఊరు నుంచి ఇక్కడికి వస్తే ఏమంటారు? నువ్వు లోకల్ కాదు అని, నాన్ లోకల్ అని. ఏమంటారు? నాన్ లోకల్, నువ్వు లోకల్ కాదు అని. అంటే ఒకే జిల్లాలో వేరే ఊరు నుంచి వేరే ఊరికి వచ్చి బతకటమే చాలా కష్టం. అలాంటిది దేశం దేశం నుంచి ఇక్కడికి వస్తే ఎన్నిసార్లు విలియం కేరీ గారి లాంటి వ్యక్తికి వాళ్ళ కుటుంబస్తులు గుర్తుకొచ్చుండరు. ఇప్పుడు మీరుంటారు మీ ఊర్లలో, విజయవాడ మీరు వచ్చేసారని చెప్పి మీ గ్రామాల్లో ఏదైనా ఫంక్షన్స్ చేసినా, ఏదైనా కార్యక్రమాలు చేసినా వెళ్ళకుండా ఉంటారా? ఒకవేళ అలా ఒక సంవత్సరం మీ బంధువులతో ఎవరితో మీరు కలవకుండా ఉండండి, విలియం కేరీ గారి బాధ మీకు అర్థమవుతుంది. ఎవరు పిలిచినా వెళ్ళకండి, మీరు ఎవరి గృహాల్లోనికి చావుకి వెళ్ళకండి, ఆనందానికి వెళ్ళకండి, బాధకి వెళ్ళకండి, దేనికి వెళ్ళకండి, మీరు ఇంటి పట్టునే ఉండండి. విలియం కేరీ వదనమ్మ పడుకున్న పెన్ ఎక్కడ ఉంది? ఇంటి పట్టునే మీరు ఉండండి. ఏం జరుగుతుందో తెలుసా? విలియం కేరీ గారు నిజంగా ఇంత ప్రయాసపడ్డాడు నా దేశానికి వచ్చి ఈ బైబిల్ ఇవ్వటానికి. ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పాను కదా, మనం పట్టుకునేది మార్నింగ్ లేవగానే ఫోన్, విడిచిపెట్టేది కానీ మన కోసం ప్రాణత్యాగం చేసి ఇది కనిపెట్టలేదు ఆయన. ఫోన్ కనిపెట్టినాడు, ఆయన ప్రాణాలు త్యాగం చేసి ఏమి నిన్నేదో ఉద్ధరిద్దామని కనిపెట్టాడు. వాడు వ్యాపారాన్ని కోసం వాడు కనిపెట్టుకున్నాడు. వ్యాపారం కోసం కనిపెట్టి అది నీకు ఉపయోగపడేటువంటి చిన్న మెలిక పెట్టాడు. అది కనిపెట్టింది వాడు వ్యాపార సామ్రాజ్యాన్ని కోసం, కాకపోతే వాడు పెట్టిన మెలిక అది నీకు ఉపయోగపడుతుంది. నీకు ఉపయోగపడిందంటే చాలు, నువ్వు వాడిని ఎంతైనా హీరోని చేస్తావు. నీ ఉపయోగపడలేదు అంటే దాన్ని ఏం చేస్తావు? నువ్వు అదో పాతాళానికి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, బైబిల్ మీకు ఉపయోగపడట్లేదా మీ జీవితానికి? అప్పుడు ఏమవ్వాలి? లేవగానే మనం పట్టుకోవాల్సింది బైబిల్ అవ్వాలి, రాత్రి పడుకునే ముందు మనం విడిచిపెట్టాల్సింది బైబిల్ అవ్వాలి. ఇది అవ్వకుండా ఒకవేళ సాక్షులుగా బతికితే మనం బతుకుతాం. నేను సామ్సంగ్కి సాక్షిగా బతుకుతాను, నువ్వు ఐఫోన్కి సాక్షిగా బతుకుతావు, నువ్వు రియల్మీకి సాక్షిగా బతుకుతావు, నువ్వు ఒప్పోకు సాక్షిగా బతుకుతావు, నువ్వు వివోకు సాక్షిగా బతుకుతావు. ఆ కంపెనీలకు సాక్షిగా నేను బతుకు. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నప్పుడు వాడు ఏం చేయమంటే మనం అదే. కానీ ప్రభు దేవుడు ఏమి చేయమన్నాడో అది మనము చెయ్యం. ఎప్పుడైతే మిషనరీలు, చాలా జాగ్రత్తగా గమనించండి, అమెరికా దేశంలో
యూరప్ దేశాలలో దేవుని వాక్యాన్ని బాగా పఠించినటువంటి కొంతమంది వ్యక్తులు, ఈ మాట బాగా గమనించాలి, దేవుని వాక్యాన్ని కష్టపడి ప్రతిరోజు ప్రతి అధ్యాయం ప్రతి పుస్తకం అవపోసాన పట్టినటువంటి కొంతమంది దేవుని సేవకులు ఆ యూరప్ అలాగే అమెరికా వంటి దేశాలలో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చారు. ఏ ఉజ్జీవం తెలుసా? వాక్యం అనేటువంటి ఉజ్జీవాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఈ వాక్యం అనే ఉజ్జీవం వారిని ఏం చేసిందంటే, మనము ఈ ఇంత నేర్చుకున్న వాక్యము మన ప్రాంతాలలోనికే మనం పరిమితం చేయకూడదు. దీన్ని నాకు అర్థమైన సత్యము, నాకు అర్థమైనటువంటి వాక్యము, నాకు అర్థమైన ప్రభువు, నేను అర్థం చేసుకున్న సత్యసాక్షి అయిన దేవుణ్ణి నా దగ్గర ఉంచుకోవటం కాదు, అనేక ప్రాంతాలకు నేను తీసుకొని వెళ్ళాలి, అనేక దేశాలకు నేను తీసుకొని వెళ్ళాలని వారు ఏం చేశారు తెలుసా? మిషన్ ఆర్గనైజేషన్స్ కొన్ని పెట్టి విస్తారమైనటువంటి వాక్యంలో ట్రైనింగ్ ఇచ్చి, ఎవరైనా దేశం కాని దేశంలోనికి వెళ్ళి, ప్రాంతం కాని ప్రాంతంలోనికి, బంధువులు లేని బంధువులోనికి వెళ్ళి, ఇంకా గమ్మత్తైన సంగతి, వెళితే వస్తామో తెలియదో అన్న అగ్రిమెంట్ రాసుకొని, ప్రయాణాలే కొన్ని నెలల పాటు ఉంటుంది. ఒకవేళ పోతే ప్రయాణంలోనూ కూడా అంటే నువ్వు మిషన్ ల్యాండ్కి చేరుకోకుండా, గమ్యస్థానానికి చేరుకోకుండా ఆ నదిలోనే సముద్రంలోనే చనిపోతావు అనేటువంటి ఆ స్థితిగతుల్లో అలాంటి కండిషన్స్ చెప్పినప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే, లేదు మేము వెళతాం, మాకు అర్థమైన ప్రభువుని మేము ప్రజలకు ప్రకటిస్తాం, మాకు అర్థమైన ప్రభువు ప్రజలకు అర్థమయ్యేటట్లు మేము మా జీవితాల ద్వారా చేస్తామని చెప్పి బయటకు వచ్చినటువంటి వారే ఒక విలియం కేరీ అయినా, ఒక చైనా దేశానికి వెళ్ళినటువంటి ఒక హడ్సన్ టేలర్ అయినా, ఒక బర్మాకు వచ్చినటువంటి అదోనిరామ్ జడ్సన్ అయినా, వీరందరూ ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యము బాగా పట్టబడి, దేవుని వాక్యం చేత కదిలించబడి, నేను ఇక్కడే ఉంటే కాదు, సుదూర ప్రాంతాలకు, అది చైనా అయినా, బర్మా అయినా, భారతదేశం అయినా, లేకపోతే ఆఫ్రికా అయినా, అలాంటి దేశాలు అన్నిటికీ నేను వెళ్ళాలని కంకణం కట్టుకుని బయటకు వచ్చిన గమ్మత్తైన సంగతి నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఎవరైతే మిషనరీస్, మిషన్ ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చారో వాళ్ళు ఉన్న దేశాలన్నీ కూడా సంపన్నమైన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు, టెక్నాలజీని అప్పుడప్పుడే అందిపుచ్చుకుంటున్న దేశాలే. ఒక మాటలో చెప్పాలంటే లైఫ్ చాలా ఈజీ అవుతుంది అనుకునేటువంటి జీవితాన్ని చూస్తున్నారు వాళ్ళు. తినే తిండి దగ్గర నుంచి, కట్టుకునే బట్ట దగ్గరికి, బ్రతికే లైఫ్ స్టైల్ అంతా మారుతూ టెక్నాలజీని ఆధారం చేసుకొని అప్పుడప్పుడు నేర్చుకుంటున్న వీళ్ళు సడన్గా ఆఫ్రికా దేశంలోనికి వెళ్ళారనుకోండి. ఆఫ్రికాలో ఏముంటుంది? ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? ఆకులు అలమలు తింటా అలా. సడన్గా భారతదేశంలోనికి వచ్చారంటే భారతదేశంలో ఎలా ఉంది కొన్ని సంవత్సరాల క్రితం పరిస్థితి? సరైన బట్టలు లేని, సరైన తిండి లేని, సరి అయిన వాహన సదుపాయాలు లేని, సరి అయిన కమ్యూనికేషన్ లేని, సరైన ఎలక్ట్రిసిటీ లేని, సరైన మెడికల్ ఫెసిలిటీ లేని, సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేని, ఇలాంటి పరిస్థితుల్లోనికి సంపన్న దేశాలలో ఉంటున్నటువంటి వారందరూ కూడా వారికున్న సమస్తాన్ని విడిచిపెట్టి వీరు ఇలాంటి దేశాల్లోకి వచ్చి వారు ఏం చేశారో తెలుసా? దేవుని వాక్యాన్ని ప్రకటించారు, దేవుని వాక్యాన్ని ప్రజలకు వివరించారు. ఒక మాట చెప్తాను, మీరందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి వినటానికి, నేను వచ్చి చెప్పటం నాకు పెద్ద విషయము కాదు. కానీ నేను వచ్చి ఈ తమ్ముడు మొదలుకొని ఆ చివరిలో కూర్చున్న మూర్తన్న వరకు అందరితో వ్యక్తిగతంగా మాట్లాడి, మనోడిని ఆటో పనులు ఆపించి, అన్నని ప్లంబింగ్ పనులు ఆపించి, లేదా సేవ చేసే వాళ్ళని సేవ పనులు ఆపించి మీతో మాట్లాడి మిమ్మల్ని అందరూ ఇక్కడ సమకూర్చి నేను వాక్యం చెప్పాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది చెప్పండి? ఒక్కొక్కరు ఎలా ఉంటారో తెలుసా? మీరు మామూలుగా ఇన్విటేషన్ ఇచ్చే వాళ్ళకి తెలుస్తుంది, వస్తామో రామో, ఎండలు ఉన్నాయి, లేకపోతే ప్రయాణాలు ఉన్నాయి, పనులు ఉన్నాయి. ఒక్కొక్క అంటే ఇన్విటేషన్ ప్రేమగా ఇస్తే అటు నుంచి ఎంత ప్రేమపూర్వకంగా సమాధానాలు ఇస్తారు తెలుసా? తెలిసిన వాళ్ళే. అలాంటిది తెలియని వారిని పరిచయం చేసుకొని, వారి పరిస్థితులను అర్థం చేసుకొని, వారిని మళ్ళీ ప్రేమగా ఇక్కడికి తీసుకొచ్చి, మళ్ళీ మీ భాష నాకు రాదు, నా భాష మీకు రాదు, మళ్ళీ నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి, మీకేం అర్థమవుతుందో నేను అర్థం చేసుకోవాలి. ఇంత స్ట్రగుల్స్ మధ్య నేను యేసు ప్రభువుని మీకు పరిచయం చేయాలంటే ఎంత కష్టం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీరు క్రైస్తవులు, నేను క్రైస్తవుడిని, నేను బైబిల్ చదువుతాను, మీరు బైబిల్ చదువుతారు, మనం కూర్చుంటేనే యేసు ప్రభుని అర్థం చేసుకోవడం ఎంత కష్టమైపోతుందంటే, మిషనరీల కాలంలో వాళ్ళు ఎంత ప్రయాసపడి దేవుని గురించి వాళ్ళు అర్థం చేయించడానికి ప్రయాసపడ్డారు. వాళ్ళు ఏ రోజు కూడా మేము పలానా దగ్గర నుంచి వచ్చే మా స్థాయి ఇది, మా స్థాయి ఇది అని చెప్పలేదు. కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రేమను బట్టి మేము మీ దగ్గరికి వచ్చాం, యేసుక్రీస్తు ప్రేమను చూపించడానికి మీ దగ్గరికి వచ్చామని వారు ప్రకటించారు, వాళ్ళు ప్రయాసపడ్డారు. అంటే జాగ్రత్త గమనించండి, వారు ఎంత కష్టపడ్డారో ఒకసారి మీరు ఆలోచించండి. కష్టం విలువ ఎవరికి తెలుసు అంటే మిషనరీలకు తెలుసు. భారము మోయటం అనంటే
కాడి మోయటం అని అంటే స్వార్థ ప్రపంచ దేశాలకు పరిచయం చేయటం అంటే వారి కష్టాన్ని చవి చూశారు. వాళ్ళ కళ్ళ ముందు చాలామంది చనిపోతున్నప్పుడు వారి కళ్ళ ముందు వాళ్ళ నష్టాలు చవి చూస్తున్నప్పుడు కూడా వారు ఏమాత్రం బెదిరిపోకుండా వారు ఇక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ విదేశాల్లో ఉన్న సంఘాలకు వాళ్ళ అకౌంటబిలిటీ మెయింటైన్ చేసేవారు. ఇదిగో మేము ఈ ప్రాంతాలకు సువార్తకు వెళ్ళాం, ఈ ప్రాంతంలో ఉన్న వారిని మార్చాం, ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఈ రీతిగా సహకరించామని చెప్పి వాళ్ళ అకౌంటబిలిటీగా ఆ దేశాలకు వారు అకౌంటబిలిటీగా ఉండేవారు. ఇప్పుడు ఆ దేశంలో ఇక్కడున్న కండిషన్స్ గురించి వీళ్ళు లెటర్స్ రాసేవారు. ఇదిగో పలానా పాయకపురంలో ఉన్నాం, ఇక్కడ తాగడానికి మంచి నీరు లేదు, వీరికి కరెంటు లేదు, సరైన గృహాలు లేవు, వీరికి బట్టలు లేవు అని చెప్పి వారికి లెటర్స్ రాస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడున్న పరిస్థితులను ఊహించుకొని ఆ తర్వాత అనతికాలంలో కొంచెం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ కెమెరాలు వచ్చిన తర్వాత ఈ ఫొటోస్ అన్ని పంపిస్తే ఈ ఫొటోస్ అన్ని వాటి చూసుకొని అక్కడున్న సంపన్న దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులు చలించి మేము కడుపు నిండా అన్నం తింటున్నాము, మేము తడుముకోకుండా ఇన్ని బట్టలు వేసుకుంటున్నాము, మేము వాహనాలు ఉపయోగించుకుంటున్నాము, సౌకర్యవంతమైన గృహాల్లో ఉంటున్నాము, కానీ తోటి మనుషులుగా చాలామంది వారి యొక్క దుస్థితిని గురించి చదివినా వారి దుస్థితి గురించి మేము విన్నా ఇంత భయానకమైన పరిస్థితుల్లో మనుషులు కూడా బతుకుతారా అనేటువంటి స్థితిగతులను వారు అర్థం చేసుకుని వారు అక్కడ నుంచి ఏం చేసేవారు తెలుసా, ఆర్థిక సహాయాన్ని పంపించేవారు. ఈ ఆర్థిక సహాయాన్ని పంపిస్తే ఈ మిషనరీలు ఆ ధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్లు అంటే రోడ్లు వేశారు, స్కూల్ లేని చోట స్కూల్ కట్టారు, హాస్పిటల్ లేని చోట హాస్పిటల్స్ కట్టారు, వితంతులకు సహాయం చేశారు, అనాథలను ఆదుకున్నారు, లేదా పేదవారికి గృహాలు నిర్మించారు. వీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ మిషనరీలు ఈ దేశాలకు, ఆఫ్రికా దేశాలకు, యూరప్ దేశాలు, చాలా దేశాలకు వీళ్ళు ఏం చేశారు, సోషల్ సర్వీస్ కూడా వారు చేశారు. గమనించండి, ఒకవైపు దేవుని వాక్యాన్ని వారు ప్రకటించారు, మరొక వైపు వారు ఏం చేశారు తెలుసా, మనిషికి కావాల్సినటువంటి అవసరతలన్నిటినీ కూడా వారు తీర్చే ప్రయత్నాన్ని వారు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా వారు తీర్చే ప్రయత్నాన్ని వారు చేశారు. అంత కష్టపడ్డారు. ఎవరు తెలుసా, అదే మిషనరీల కాలంలో ఉన్నటువంటి మిషనరీలు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా, ఈ మిషనరీలు విదేశాల్లో ఉంటున్నవారు ఈ దేశాల్లో ఉండకూడదు అన్న ఒక నియమం, తర్వాత విదేశాల నుంచి డబ్బులు రాకూడదు అన్న ఒక నియమం. ఈ నియమాలు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఏం చేశారు తెలుసా, ఇక్కడ కొంతమంది నమ్మకస్తులకు ఏమయ్యా మీరు ఇక్కడ నుండి పరిచర్య చేయండి, అక్కడి నుంచి మేము సహకరిస్తామని చెప్పి ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చారు. నూతన విధానాన్ని తీసుకొస్తే ఇప్పుడు మన దేశం సంగతి మనకు తెలుసు కదా, ఇప్పుడు మొదలెట్టారండి వ్యాపారం మన దేశపు కొంతమంది పాస్టర్లు. ఇప్పుడు ఇలా గుంపు పోగేశారనుకోండి, ఒక ఫోటో తీస్తారు, ఒక ఫోటో తీసి వీళ్ళందరూ కూడా అనాథలు, వీరందరిని హక్కును చేసుకొని మేమేం చెప్పాం, వాక్యం చెప్పాం, మధ్యాహ్నం భోజనాలు పెట్టారు కదా, ఆ మధ్యాహ్నం భోజనాలు ఎప్పుడు తినుండరు పాపం, ఈరోజే భోజనం తిన్నారని చెప్పేసి వాళ్ళు రైటింగ్ రాసి వాళ్ళకి పంపిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో పాపం ఈ బంగాళదుంప, ఈ పెట్టిన బంగాళదుంప లేదా ఈరోజు పెట్టినటువంటి పచ్చడి ఇంతకుముందు ఎప్పుడు తినలేదు కదా, వీళ్ళు నెలలో కనీసం 2 సార్లు తినేటట్లు ఏర్పాట్లు చేయండి అని 100 రూపాయలు పంపించే వాళ్ళు 200 పంపించడం మొదలెట్టారు. ఇది అర్థం చేసుకున్నాడు, ఇదే ఫోటోను సగం కట్ చేశాడు. ఇక్కడ చాలామంది వీళ్ళందరూ ఎవరు అనుకుంటారు, వితంతువులు, వీరికి భర్తలు లేరు అని చెప్పేసి ఒక తప్పుడు ధృవీకరణ వాళ్ళకి ఇచ్చారు. అయ్యో పాపం వీళ్ళ దగ్గర కాస్ట్లీ చీరలు లేవు, పాపం అన్ని కాటన్ చీరలే, వీళ్ళ దగ్గర బట్టలు లేవు అని చెప్పి రాస్తారు. అమ్మవారికి మంచి మంచి బట్టలు ఇవ్వాలి అని చెప్పి ఇది 1 కాదు 2 కాదు, ఒక్కొక్కరికి 2 జతలు ఇవ్వమని చెప్పి 200 ఇచ్చేవాడు, 500 ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇప్పుడు రుచి మరిగారు కొంతమంది దేవుని సేవకులు, ఇలా లేనిపోని ఫోటోలు తీయటం, లేనిపోని తప్పుడు సాక్ష్యాలు అటు పంపించడం, డబ్బులు దోచుకోవటం, ఇక్కడ వీళ్ళు ఆస్తులు పెంచుకోవటం చేశారు. ఈ సంగతి ఇప్పుడు గిబియోను నివాసులు ఎలాగైతే నటన చేసి వాళ్ళ దగ్గరికి వచ్చి నటించాలనుకున్నారు, కొంతమంది సేవకుడు నటన చేసి మోసం చేయాలనుకున్నారు. ఆ విషయం ఎవరికి అర్థమైపోయింది తెలుసా, పంపించే వాళ్ళకు బాగా వాళ్ళు నెమ్మదిగా ఫండ్స్ కట్ చేయటం మొదలుపెట్టారు. మీకు విషయం తెలుసా, ఎఫ్ఆర్సి అని ఒక చట్టం వచ్చి విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు రాకుండా ఆపడానికంటే ముందే ఫండ్స్ చాలా ఆపేశారు. ఈ మన దేశం ఇదిగో విదేశాల నుంచి డబ్బులు రాకుండా ఆపాలన్న దానికంటే ముందే క్రిస్టియన్ మిషన్స్ చాలా ఆపేసి. ఎందుకు తెలుసా, కొన్ని దేశాల్లో మనం పంపిస్తున్న డబ్బుతో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వ్యాపారం చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళు సువార్త చేయట్లేదు. అందుకే జాన్ పైపర్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు చెప్పిన మాట ఏంటో తెలుసా, మనము డబ్బును మనం కొంత వాళ్ళకి పంపిద్దాం, రక్తం మాత్రం వారే చిందించాలి. మన వారు ఎవరు వెళ్ళి రక్తం అక్కడ చిందించకూడదు. అంటే మన మిషనరీస్ వెళ్ళి రక్తం చిందించకూడదు, వాళ్ళే రక్తం చిందిస్తే రక్తము చిందించిన వారికి వాళ్ళకి తెలుస్తుంది సేవ యొక్క విలువ.
ఈరోజు చాలా చోట్ల నిజంగా గ్లోబల్గా ఈరోజు పరిచర్యలు ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మోడర్న్ టైంలో ఆ మిషనరీస్ విలియం కేరీ ఆ టైంలో నిజంగా నిస్వార్థంగా వాళ్ళు సేవ చేసి పైసా సంపాదించుకోకుండా వాళ్ళు ఇక్కడికి వచ్చి అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వారు పరిచర్య చేస్తే ఆ భయానకమైనటువంటి స్థితిగతుల్లో విశ్వాసులుగా ఉండవలసినటువంటి వారు దాన్ని కూడా వ్యాపార కోణంలో చూసి మొత్తం వ్యవస్థను నాశనం చేశారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అల్టిమేట్గా ఏం జరిగిందో తెలుసా? సాక్షిగా ఉండటం అనే ప్రక్రియకి గండి కొట్టింది. అల్టిమేట్గా ఏం నష్టం వచ్చిందో తెలుసా? ఇదిగో నేను దేవుని సాక్షిగా ఉండాలి అనేటువంటి ఆ నేపథ్యం దగ్గర నుంచి దేవుడిని ఉపయోగించుకొని ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనే స్వార్థపు ఆలోచనలోనికి వెళ్ళిపోయింది. అల్టిమేట్గా ఏమైపోయింది తెలుసా? మేము వెళ్ళి కూర్చుంటే ఆ పాస్టర్ గారికి ఏదో వచ్చేస్తుంది, మేము వెళ్ళి చర్చిలోనికి అటెండ్ అయితే ఆ పాస్టర్ గారి రూపాయి వస్తే మాకు పావులో పెడతాడు, ఆయన మిగతా తింటాడు అనేటువంటి భావజాలం వచ్చేసింది. అంటే మీరు గమనించండి, మిషనరీ యొక్క రక్త చరిత్రను కూడా ఆఖరికి మనం ఏం చేసామో తెలుసా? ఏమీ లేనిదిగా మార్చేసాం. ప్రస్తుత తరం మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనం చేసిన నటన ఏమైంది తెలుసా? ఈ రోజు మీరు నిలబడండి, భారతదేశంలో మీరు నిలబడి విలియం కేరీ ఇలా చేయలేదా, లేకపోతే సర్ ఆర్థర్ కాటన్ లాంటి ఆ నాయకులు ఇలా చేయలేదా, లేకపోతే గొప్ప గొప్ప మిషనరీలందరూ ఇలా చేయలేదని మీరు మిషనరీల గురించి భారతదేశానికి వెళ్ళి సమాజానికి మీరు మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? మదర్ తెరిసా గురించి గొప్ప చెప్పండి. మదర్ తెరిసా చేయనటువంటి కార్యాలు లేదా మదర్ తెరిసా ఆశ్రమాల పేరున జరుగుతున్న దోపిడీ గురించి వాళ్ళు మనల్ని, క్రైస్తవ ఆస్తులను గురించి వాళ్ళని ప్రశ్నిస్తారు, క్రైస్తవ సంఘాల గురించి ఆయన ప్రశ్నిస్తారు. ఎవరైనా ఒకవేళ పెద్ద పెద్ద చర్చెస్లో లూథరన్ కానీ లేదా బాప్టిస్ట్ కానీ సిఎస్ఐ కానీ ఇలాంటి పెద్ద పెద్ద చర్చెస్ వాళ్ళు ఉంటే బాధపడకండి, కానీ కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళు పనంగా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ చేతిలో పట్టుకుని ఉండటం వల్ల నాయకుల మధ్య గొడవలు వచ్చి ఈరోజు ఎన్ని కొట్లాట్లు జరుగుతున్నాయి పెద్ద పెద్ద మెయిన్ లైన్ చర్చెస్లో. కారణం ఏంటో తెలుసా? డబ్బంతా హోల్డ్ చేసేసారు తప్ప ఆ డబ్బుతో సాక్షులుగా బ్రతికేటువంటి ఒక పరిచర్యలోనికి ఎవరు కూడా ముందుకు రాలేదు. దేవుని కొరకు నిలబడాల్సినటువంటి వారు సైతం, దేవుని కొరకు పరిచర్యలో నలగవలసినటువంటి వారు సైతం ధనాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి విధానంలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, ఒక్క మాట చెప్తాను. ఒకరోజు మిషనరీ వచ్చి ఇక్కడ చర్చి కట్టాలంటే ఏం చేసేవాడు ఆయన? చదువు లేని వారికి చదువు చెప్పేవాడు, ఆరోగ్యం బాగాలేని వాడికి వైద్యం చేయించేవాడు, అవసరతలో ఉన్నవారికి అవసరం తీర్చేవాడు. ఆ తర్వాత ఏం చెప్పేవాడు? వాక్యం చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏ చర్చ్ అయినా అలాంటి విజన్తో అలాంటి దృష్టితో ఈరోజు పనిచేస్తుందా? సామాజిక సేవను క్రైస్తవులు ఎప్పుడో దూరం పెట్టేవారు. అసలు మాకు సంబంధం లేదన్నట్టుకుంటారు. మాది ఏం లేదండి, ఆదివారం వచ్చాక వాక్యం చెప్పుకుంటాం, మాకు దశంభాగాలు వస్తాయి, మాకు కానుకలు వస్తాయి, వాటిని ఏదైనా గోల్డ్ మెడల్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఎంతో కొంత స్కాలర్షిప్ ఇవ్వటం కానీ, వాళ్ళ చదువుని వాళ్ళు ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారని పక్కన పెట్టండి. కానీ అసలు విద్య లేనప్పుడు విద్య ఇవ్వాలని తలంపగలిగిన మిషనరీల యొక్క చరిత్రను తెలిసిన మనము కనీసం మన చర్చిలోనే ఎవరైనా బాగా చదువుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి ఆర్థిక స్తోమత బాగోలేదు కాబట్టి మన సంఘస్థులంతా కలిసి వారిని చదివిద్దాము అని ఏ సంఘమైనా ఏ ఒక్క విశ్వాసినైనా చదివించి పెద్ద చేసిన వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఈరోజు నేను ఈరోజు ఎంఆర్ఓని అయ్యాను, లేకపోతే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, నేను ఒక డాక్టర్ని అయ్యాను, దానికి కారణం ఏంటో తెలుసా? నా చర్చ్ నన్ను సపోర్ట్ చేస్తుందని అంటారా? సినిమా హీరోలకు ఉందా స్పృహ? సాఫ్ట్వేర్ కంపెనీలకు ఉందా స్పృహ? కార్పొరేట్ ఫండ్స్ అని పెట్టి వాళ్ళు చేస్తారా స్పృహ? కానీ సంఘాలకు ఈరోజు ఏముంది తెలుసా? అలాంటి ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు అనొచ్చు, మాది చిన్న సంఘం బ్రదర్, మాది మెయింటెనెన్స్ చేయటమే చాలా కష్టం. ఒక మాట నేను చెప్తాను, మనది చిన్న సంఘమే కావచ్చు, మెయింటెనెన్స్ చేయటమే కష్టమే కావచ్చు, కానీ ఒకవేళ మన విజన్ కానీ అలా ఉంటే దేవుడు ఎలాగైనా మార్గాలు తెరుస్తాడు. మరి వాళ్ళకి దేవుడు మార్గాలు తెరవలేదా? మాది సంపన్న కుటుంబంలో నుంచి వచ్చానండి, అయితే మా దగ్గర డబ్బు ఉందండి, సౌకర్యం ఉందండి, నేను ఎలా అలా భారతదేశంలో వెళ్ళి పనిచేస్తాను, నేను ఎలా ఆఫ్రికా వెళ్ళి పనిచేస్తాను అని ఒకవేళ మిషనరీలు అనుకొని ఉండుంటే ఈరోజు ఈ సత్య సువార్త మన దగ్గరికి వచ్చేదా? వాళ్ళకి ఏమైనా బార్ల గేట్లు తెరిచి రండి మీకు అన్ని సౌకర్యాలు మేము కలగజేస్తాం, అన్ని కంఫర్ట్స్ మీకు ఇస్తాం, లగ్జరీస్ మీకు ఇస్తాం, ప్రొవిజన్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం, ఇప్పుడు మీరు సువార్త చెప్పండి అన్నట్టుగా ఏమైనా చేశారంటే ఇప్పుడులా పాస్టర్ లాగా ఇదిగో వస్తున్నాడు అనగానే ఏసీ రూము, లేదా వస్తున్నాడు అనగానే కారు, వస్తున్నాడు అనగానే ఆయనకి రాగానే ఒక టీ, మరలా కాఫీ, ఆ తర్వాత మధ్యలో ఒక స్నాక్స్, ఇవన్నీ ఏర్పాటు చేసిన వాక్యం చెప్పాయంటే 2 రిఫరెన్స్లు, ఆ తర్వాత మిగతా ఆ స్టోరీ అంతా చెప్పి వెళ్ళిపోయేటప్పుడు కూడా మరలా ఆయన దగ్గరికి వెళ్ళి తల పెట్టించుకోవటం, మళ్ళీ ఆయనతో ఫోటోలు దిగటం, మనం చేసే తతంగం ముందు చూడండి. ఆ తతంగం ఏదైనా అందులో 1% అయినా మిషనరీలు జరిగిందంటారా? ఒక ఆయన నన్ను ఒక మీటింగ్ పిలిచాడు, ఇన్విటేషన్ అయిపోయింది. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడే ఆయనకి తెలుసు నా దగ్గర వాక్యం ఉంది, వాక్యం మాత్రమే ఈ తమ్ముడు చెప్తాడని. నా గురించి పరిచయం చేసే వ్యక్తి కూడా అలాగే పరిచయం చేశాడు. బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు బాబుకి,
బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందంటే అది కొంచెం వాక్యం తెలుసు, వాక్యమే చెప్తాడు నువ్వు పిలిస్తే. తెలిసినోడు ఎలా పిలవాలి, అలాగే పిలవాలి కదా. మొత్తం అంత అయిపోయాక బాబు నీకు కారు ఉందా అన్నాడు. ఏముంది? ఆ కారు లేదండి, బండి ఉందా అన్నాను. అంటాను అలా అయితే ఒక పని చేద్దాం, నువ్వు పలానా పాయింట్ వరకు బండి వేసుకొచ్చే, బండి అక్కడ పెట్టేద్దాం, నేను కారు పంపిస్తాను, ఆ కారులో ఎక్కి నువ్వు అప్పుడు మీటింగ్ స్పాట్కి. అంటే ఇప్పుడు ఈయన బాధ ఏంటి? నేను పిలిచిన సేవకుడు ఎవరై ఉండాలి? కారులో వచ్చి రావాలి. అలా ఓకే, ఇది బాగానే ఉంది. సరే ఇంకొకసారి ఏం చేశాను, ఒకసారి ఒక ఆయన వాక్యాన్ని పిలిచాడు, బండి మీద బయలుదేరితే భయంకరమైన వర్షం వచ్చేస్తుంది, అక్కడ మీటింగ్ టైం అయిపోతుంది. సో నాతో ఉన్న బ్రదర్తో ఏమన్నానంటే, అన్న మరి ఎంత చేసి మనం అక్కడ తడిసిపోయి వెళ్ళిపోయామంటే అక్కడ ఏం చెప్తాం, దాదాపు గంటన్నర ప్రయాణం కదా, సరే పోతే పోయింది, కిరాయి కారు మాట్లాడుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఒక కారు మాట్లాడుకొని కారు ఎక్కి స్టార్ట్ అయితే పాస్టర్ గారు ఫోన్ చేశారు, పిలిచిన ఆయన. బ్రదర్ ఎక్కడి వరకు వచ్చారు బ్రదర్? పలానా పాయింట్ దాకా వచ్చేవాడిని నేను. ఎలా వస్తున్నారండి అండి? అది కారులో వస్తున్నా. అయ్య బాబు మీరు కారులో వస్తున్నారా అంటే ఈయన బాధ ఏంటి? ఏమంటే ఇది ఏమైందండి అంటే, అది కారులో వస్తే కారులో వచ్చిన వాళ్ళకి ఇచ్చేంత కానుక మా దగ్గర. బ్రదర్ నువ్వు కానుక ఇస్తావా? అయ్యో తర్వాత సంగతి నాయన, నేను బండి మీద తడుచుకుంటే ఎలా వస్తాను, నేను కనీసం తడవకుండా రావాలన్న ఆలోచనతో నేను వస్తాను, నువ్వు నా కానుక అసలు ఇవ్వద్దురా బాబు, నేను వచ్చి వాక్యం చెప్పి నేను అంటే. కారు వేసుకెళ్తే ఒక బాధ, కారు వేసుకెళ్ళిపోతే ఒక బాధ, సూట్ వేసుకెళ్తే ఒక బాధ, సూట్ వేసుకోకపోతే ఒక బాధ, మధ్యలో అక్క చాలా చక్కగా పడుకుంది. అంటే ఎవరి బాధ వారిదే. ఇప్పుడు మీరు గమనించండి, ఇలాంటి చరిత్రను మనం ఆలోచించినప్పుడు మనం ఏం గమనించుకోవాలి తెలుసా? మరి మనకు అంటే నేను చెప్పేది మొదటి శతాబ్దం గురించి వదిలేద్దాం, మనకు ఊహల్లో, స్పృహలో, స్పర్శలో ఉన్నటువంటి ఆ మిషనరీల కాలంలో మరి ఎలా ప్రయాసపడ్డారు, వాళ్ళు ఎలా కష్టపడ్డారు, వాళ్ళు ఏం చిందించారు, రక్తం చిందించారు, చెమట చిందించారు. లగ్జరీ కోసం ఏ క్రైస్తవ విశ్వాసం అయినా కానీ కక్కుర్తి పడ్డాడంటే చెప్పు తీసి కొడతాడు విలియం కేరీ బతికి మళ్ళీ వచ్చి. నేను ఎలా పనిచేయాను తెలుసా నీకు? నేను ఎంత కష్టపడ్డాను తెలుసా నీకు? వాళ్ళు అంత ప్రయాసపడి ఇంత చరిత్రను మనకిచ్చి మన ముందర వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఉన్నంత కాలము మీరు ప్రభువుకు ఎలా బతకాలి తెలుసా? సాక్షిగా బ్రతకాలి. ఒకవేళ ఈరోజు భారతదేశంలో మిషనరీలు చేసినటువంటి చరిత్రను గమనించకపోయినా గుర్తించకపోయినా అవేంటో తెలుసా? ప్రూఫ్స్ అయ్యి, ఆధారాలు అయ్యి. నువ్వు ఒప్పుకోకపోవచ్చు, కానీ వాళ్ళు పరిచర్య చేశారు, వాళ్ళు వాక్యం అందించారు, వాక్యంతో పాటు మనిషికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు అన్నీ కూడా అందించారు. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, నిజమైన భక్తి ఏదంటే నువ్వు చర్చికి వెళ్ళి, నువ్వు పాటలు పాడి, నువ్వు చర్చికి వెళ్ళి, నువ్వు ఆరాధన చేసి, నువ్వు చర్చికి వెళ్ళి, నువ్వు కానుక సమర్పించి, నువ్వు మీటింగ్లోకి వెళ్ళి, నువ్వు పాటలు పాడి, అదే కాదు నిజమైన భక్తి. నిజమైన భక్తి ఏంటో తెలుసా? దిక్కులేని పిల్లలను, ఇబ్బందిలో ఉన్న విధవరాండ్రను నువ్వేం చేయాలి? పరామర్శించాలి. ఒకరోజు యేసు ప్రభువు కనబడి అడుగుతాడంట, ఇదిగో నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకేం పెట్టారు? అన్నం కాదు ప్రభా, నేను మీకు బిర్యానీ పెట్టాం, కాకపోతే నీ పేరిట మేము తిన్నాం. ఈరోజు మీటింగ్స్ మీరు చూడండి, నాన్ వెజ్ లేదనుకోండి ఎలా మాట్లాడతారు? ఇందాక అన్న చెప్పినట్టు సేవకులకి ఎందుకు నాన్ వెజ్ తినబుద్ధి ఏదో మీకు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ పెడతారు మాకు, కాబట్టి మేము తినలేం. అప్పుడప్పుడు నెలకోసారి ఇలా మీటింగ్ అంటే నాన్ వెజ్ ఎట్లేదు. మీ బాధ ఏంటి? ఇంత చేసి ఒక చికెన్ ఒక 5-6 కేజీలు తెచ్చుంటే అయిపోయేది కదా అని మీరు అంటే. దేవుడి పేరిట మనం తింటున్నాం, దేవుని పేరిట మనం తాగుతున్నాం, దేవుని పేరిట మనం సంపాదించుకున్నాం, దేవుని పేరిట అన్నీ చేస్తాయి. ప్రభు అడిగే ప్రశ్న ఏంటంటే, నాకేం చేశారు? నీకేం చేస్తాం ప్రభు? మాకే సరిపోలేదు ఆడబెట్టింది, నీకేమి ఇస్తాం ప్రభు? మాకే. ఆ రోజు అంటాడు, మీరు శపింపబడిన వారులారా మీరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిత్య నరకానికి వెళ్ళిపోవాలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టిన వారికి, వస్త్రహీనత ఉన్నవారికి వస్త్రాలు ఇచ్చిన వారికి, కరువులో ఉపద్రవాల్లో ఉన్నవారిని మీరు ఆదుకున్న వారందరూ మీరు రండి, మీరు ఆశీర్వదించబడిన వారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోనికి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ సంపూర్ణంగా ఈ యొక్క మిషనరీలు అందరూ కూడా వారి జీవితాల్లో మనకు చూపించినటువంటి ఏకైక లక్షణం ఏంటో తెలుసా? ప్రభువు కొరకు సమర్పణ కలిగి జీవించటం. అన్నీ వాళ్ళు సమర్పించుకున్నారు. వాళ్ళు సమర్పించుకున్నట్టుగా ఈ తరంలో ఎవ్వరు కూడా సమర్పించుకున్నామని స్వాహా చేస్తారు తప్ప అందరూ. ఈరోజు వాళ్ళు సమర్పించుకున్నట్టుగా ఎవ్వరు కూడా సమర్పించుకోవటం అనేది జరగటం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు స్వార్థ కొరకు ప్రయాసపడ్డారు, వారు సామాజిక సేవ కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు. వారు ఎలాంటి కష్టం పడ్డారంటే, ఒక విషయాన్ని చెప్తాను. రిచర్డ్ ఉరుమ్ బ్రాండ్ అనేటువంటి ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఈయన ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని వాక్యం కోసం బ్రతుకుతున్నాడో, ఈయన్ని
పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఒక జైల్లో పడేసిన తర్వాత ఆ జైలు అధికారి ఇతనికి ఒక పని ఇచ్చాడు. ఏం పని తెలుసా? బాత్రూములు కడిగే పని ఇచ్చాడు. ఆ బాత్రూములు కడిగేటువంటి పని ఎలా ఇచ్చాడో తెలుసా? చక్కగా ఒక బకెట్లో వాటర్ ఇచ్చి, హార్పిక్ ఇచ్చి, బ్రష్ ఇచ్చి నువ్వు వెళ్ళి కడగమని లేదు. కొన్ని పేపర్లు చింపి ఆ పేపర్లు ఇచ్చి అక్కడికి వేసిన మలినాన్ని ఈ పేపర్తో నువ్వేం చేయాలి? క్లీన్ చేయాలని పేపర్లు ఇచ్చేవాడు అన్న. సో రోజు వెళ్ళేవాడు, ఈయన క్లీన్ చేసేవాడు. ఈయన క్లీన్ చేస్తున్న సందర్భం నీకు అర్థమైంది, ఆ దొరికిన పేపర్స్ ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్న పేజీలు. బైబిల్ని చింపి ఈయనకి ఇస్తున్నారు, బైబిల్ని చింపించి దాన్ని ఆ క్లీన్ చేయమంటున్నారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఆ పని చేస్తామన్నా ఈ సేవకుడు అనేవాడంట, లేదు లేదు ఆ పని నేనే చేస్తాననేవాడు. ఆ పని నేనే చేస్తానని పరుగులు పెట్టి ఆ బాత్రూమ్ కడగటానికి వెళ్ళి ముందు చదివేవాడు, క్లీన్ చేశాక మరలా దాన్ని క్లీన్ చేసి మరలా దాన్ని వాక్యం చదువుకునేవాడు. అలాగే అక్కడ ఆ జైల్లో ఉండి కూడా ఆ వాక్యాన్ని చదివి కూడా జైల్లో కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? సువార్త చేసి అనేక మందిని మార్చడారు. ఒక మాట చెప్తాను, గమనించండి. అలాంటి ఇప్పుడు యూజ్ చేసిన బాత్రూమ్ అన్ని ఫెసిలిటీస్తో నేను మీకు ఇచ్చే కడగమంటేనే మనము కడుగుతారా? మీరు కడుగుతామని ఎవరైనా చేతులు ఎత్తండి. చూసారా? ఎవరు కడగ, అయితే సాయంత్రం కడిగేసి వెళ్ళిపోండి ఆ బాత్రూమ్సే. మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తేనే మనం ఏం చేస్తాం? కడగం. అన్ని ఫెసిలిటీస్ ఇస్తేనే మనం పరిచర్య చేయం. ఇంకా చెప్పాలంటే ఈరోజు విశ్వాసులు అసలు పరిచర్యకు దేనికి పనికిరాని వారు. అంతకుమించి నేను ఇంకో మాట అనలేదు. పరిచర్యకు దేనికి పనికిరాని వారు. ఈరోజు కుష్ఠరోగులు నీకు అలవాటు అయిపోయారేమో, కానీ ఆ రోజు మిషనరీలకు కుష్ఠరోగులు అలవాటు లేదు, కానీ అలవాటు చేసుకున్నారు. ఈరోజు ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వారి దగ్గర నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. అది మనం యాక్సెప్ట్ చేస్తామేమో, కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి వారు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కానీ యాక్సెప్ట్ చేశారు. బురదను వాళ్ళు తొక్కుండారు, మనలాంటి అన్నం వాళ్ళు తినుండరు, మనలాంటి స్థితిగతుల్లో వాళ్ళు పడుకొని ఉండరు, కానీ ప్రతిదీ వాళ్ళు అలవాటు చేసుకొని వాళ్ళంతా ఎందుకు కష్టపడ్డారంటే వాళ్ళకి తెలుసు మనం విదేశాల నుంచి మన దేశం నుంచి ఈ దేశంకి ఎందుకు వచ్చామో తెలుసా? వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పడానికి కాదు, ఇక్కడికి వచ్చింది మన క్రీస్తును చూపించడానికి. క్రీస్తును చూపించి మనం వెళ్ళిపోదాం, మన దేశానికైనా లేకపోతే ఈ లోకం నుంచి అయినా. వాళ్ళు నరనరాల్లో డైజెస్ట్ చేసుకున్నటువంటి ఒకటి ఏంటో తెలుసా? ఏది ఏమైనా నేను స్కూల్ పెట్టినా, హాస్పిటల్ పెట్టినా, అన్నం పెట్టినా, బట్టలు ఇచ్చినా, నేను ఆకలితో ఉన్నవాడిని ఆదరించిన, వాడితో ప్రేమగా మాట్లాడినా, వాడి కష్టంలో వాడి దగ్గరికి వెళ్ళి నేను ఏది చేసినా అందులో వాడికి నేను ఏం చూపించాలి తెలుసా? క్రీస్తుని చూపించాలి. అందులో నేను క్రీస్తుని ప్రజెంట్ చేయాలి. భూమి మీద పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారికి బోధించండి, వారు నా మాటలు వినేటట్టుగా వారిని మార్చండి. అంటే గమనించండి, వారు దేవుని మాటలు విని దేవునికి లోబడాలంటే వారికి క్రీస్తే కనబడాలి. కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి సౌలు క్రీస్తును చూసిన తర్వాత మారిపోయాడు కదా. చాలామంది నీ పక్కించి వాళ్ళు, నీ ఎదురింటి వాళ్ళు, నీ ఫ్రెండ్సో, నీ కొలీగ్సో, నీ ఫ్యామిలీ మెంబర్సో చాలా కఠినంగా ఉండొచ్చు, కానీ వాళ్ళు క్రీస్తును చూస్తే మారతారు. కానీ మనం క్రీస్తును చూపించటం లేదు. మనం క్రీస్తును చూపించడంలో సక్సెస్ అయితే వారిలో మార్పు అనివార్యం, ఖచ్చితంగా మారుతారు. ఎందుకో తెలుసా? అలా మారినటువంటి వారమే కదా మనల్ని వదిలేసిన కూడా ఎంత గాలి బ్యాచ్ మంది, మనల్ని వదిలేసిన కూడా ఎంత తలతొప్పి బ్యాచ్ మన కుటుంబాలకి. అలాంటి వారు మనల్ని మౌనంగా దేవుడు మార్చి ఈరోజు ఈ పరిచయలో నిలబెట్టిన దేవుడు మిగతా వారిని కూడా మార్చగలడా అంటే మార్చగలడు. కానీ సాక్షిగా ఉండటం అంటే వాళ్ళ చెవుల్లోనికి వెళ్ళి చెప్పటం, వారి సౌండ్ సిస్టమ్లు పెట్టి చెప్పటం, వాళ్ళు ఇబ్బంది పరిచేటట్టుగా చేయటం, ఇవన్నీ చేసి మారట్లేదు. ఎందుకు మారుతారు? ఇప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళు మనం అల్లరి చేస్తారు అని కొట్టడమే పనిగా పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? ఫైనల్గా మొండివారు అయిపోతారు. బాగా అలవాటు తమ్ముడికి. వాళ్ళు ఏమవుతారు? మొండోళ్ళు అయిపోతారు. వాళ్ళని కొన్ని విధానాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ప్రేమ చూపించాలి, కోపం చూపించాలి, వాళ్ళకి అవసరమైనది ఇవ్వాలి, వారు కోరుకున్నది ఇవ్వాలి, వారు కోరుకునేటట్లు చేయాలి. ఇన్ని చేస్తే అప్పుడు వాళ్ళు మనకేమవుతారు? కనెక్ట్ అవుతారు. మనకు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మన మాట. ఇక్కడ విషయం ఏంటంటే సాక్షిగా ఉండటం అంటే మనం వెళ్ళటం, ప్రకటించడం, చెప్పటం, ఇదే నేర్చుకున్నాం. అందుకే డబ్బులు దొరికాయండి మీటింగ్లు ఎట్టేయటం, డబ్బులు దొరికాయండి పెద్ద పెద్ద పాస్టర్లు తీసుకొచ్చటం. ఆ కులం నుంచి మారిన పాస్టర్ అయితే బాగింటారు, ఇక్కడిక్కడ వాడబడుతున్న పాస్టర్ గారు అయితే బాగింటారు. ఒక ఆయన మొన్న బాధపడుతున్నాడు, అంటే పలానా పాస్టర్ గారు డేట్ ఇవ్వట్లేదు అంటే, ఆ పాస్టర్ గారితో నాకు కొంచెం కాంటాక్ట్ ఉందిలే అండి, ఆ పాస్టర్ గారు డేట్ ఇవ్వట్లేదండి అన్నాడు. అప్పుడు నా పక్కన ఒక పాస్టర్ని అడిగాడు, ఆ పాస్టర్ కాకపోతే ఇంకో పాస్టర్ వాక్యం చెప్పడా అన్నాడు.
ఆ పాస్ గారి రేటు కోసం అంటే సంవత్సరం నుంచి ఈయన చూస్తున్నాడంట. నా దగ్గర ఎందుకు చెప్పాడంటే నాకేమైనా అవకాశం వస్తే చెప్తానేమో అని. నేను ఏదో అనేలో పక్కన ఉండి ఆ పాస్టర్ గారు కాబట్టి ఇంకే పాస్టర్ గారు వాక్యం చెప్పరా. అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఆ పాస్టర్ గారికి ఇచ్చే కానుకుంటుంది 10,000, 15,000, 20,000 ఉంటుంది చూడు, అదంతా ఒక యవనస్తుడు నేను ఇచ్చుకుంటాను, కానీ ఆ పాస్టర్ రావాలని అడిగాడు. అర్థం, నేను ఇస్తాను 20,000 కానుక, కానీ నేను చెప్పిన పాస్టర్ గారే. ఇప్పుడు మీరు గమనించండి, అంటే ఏదో ప్రకటింపజేయాలి, వాక్యం చెప్పించాలి, వాక్యం చెప్పించాలి అనే దగ్గర నుంచి వాక్యం చొప్పించాలి అనే మైండ్కి రావాలి. మనం చెబితే కాదు, చెప్పటమే కాదు, మిషనరీలు చెప్పటంలోనే సఫలీకృతులు అవ్వలేదు. ఒకవేళ వాళ్ళు చెప్పడంలోనే సఫలీకృతులు అయితే, ఒక మాట చెప్పనా, ఈ దేశంలో మిషనరీల చరిత్ర మాట్లాడితే ప్రసంగీకుల గురించి తప్ప ఇంకేం మాట్లాడకుండా ఉండాల్సింది. మనం ఈరోజు హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నాం, స్కూల్ గురించి మాట్లాడుతున్నాం, దేవదాస వ్యవస్థలు లాంటి వాటిని తీసివేసిన వాటి గురించి మాట్లాడుతున్నాం, చట్టాల్లో తెచ్చిన మార్పులను గురించి మాట్లాడుతున్నాం, వాటన్నిటిని గురించి మనం ఈరోజు మిషనరీ గురించి మాట్లాడుతున్నామంటే మిషనరీలకు ఒక విషయం తెలుసు. ఒక చేతిన బైబిల్ పట్టుకున్నారు, ఒక చేతిన సామాజిక సేవను వాళ్ళు పట్టుకున్నారు. మనం ఏం చేసాం తెలుసా, గొప్ప వాళ్ళం, బైబిల్ వదిలేసాం, సేవ కూడా 2 చేతులు ఖాళీ కట్టిన ఊరి మీద తిరుగుతున్నాం. మారట్లేదు అంటే ఎందుకు మారుతారు? మన భారతదేశంలోనే ఒక మెడికల్ మిషనరీ సిఎంసి వెల్లూరు దగ్గర హాస్పిటల్ దగ్గర పరిచర్య చేయడానికి తనను తాను సమర్పించుకొని వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు ఒక పేషెంట్ వచ్చాడంట. ఆయనకు బాగోలేదని ఆయనకు ట్రీట్మెంట్ చేస్తుంటే అదే పేషెంట్ తిరిగి ఆమెను అత్యాచారం చేశాడు. తిరిగి ఆమెను అత్యాచారం చేసిన తర్వాత ఒక్క నిమిషంలో షాక్ గురైనటువంటి ఆమె ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నా దేశం నుంచి, ఆ దేశంలో నేను విన్న వాక్యం, నా దేశంలో నన్ను పంపించిన సంఘం, నన్ను ప్రోత్సహించిన సేవకులు ఈ దేశం గురించి నాకు చెప్పింది ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల్లో నేను వీళ్ళకి చేసిన సేవ ఏంటి, నేను చేస్తున్న సేవకు తిరిగి నాకు వచ్చిన బహుమానం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకవేళ పొరపాటున మీరు ఎవరికైనా సువార్త ప్రకటించే సమయంలో మిమ్మల్ని ఒక మాట అంటేనే మీరు తట్టుకోలేరు. మిమ్మల్ని ఒక మాట అండి, కానీ మీ జీవితంలోని అత్యంత విలువైనదిగా భావించేటువంటి మీ యొక్క జీవితాన్ని ఒక వ్యక్తి నీ ద్వారా సహాయం పొందుకోవలసినటువంటి వ్యక్తే నాశనం చేస్తే నీకు ఎలా మనసు కరుగుతుంది మరలా వీరికి సేవ చేయాలని? కానీ ఆమెను మరలా బలపరుచుకుందంట. బలపరుచుకుని నాకు అన్యాయం జరిగినా సరే నేను క్రీస్తుని చూపించాలి, నా ఉద్దేశం ఏంటో తెలుసా, నేను క్రీస్తునే చూపించాలి, నాకు అన్యాయం జరిగిన క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించండి, క్రీస్తుకు సాక్షిగా బ్రతకటం అంటే జీవితాన్ని పణంగా పెట్టడం, మైకులు పట్టుకుని బలోమని వాక్యాలు చెప్పటం కాదు, సువార్త కరపత్రికలు పనిచేసి పరిచర్య అయిపోయిందంటాం కాదు, సభలు నిర్వహించేసి లేదా సంఘాలు స్థాపించేసి, అవి ఒక భాగం మాత్రమే. వాటిని తప్పన్నది, అది కేవలం ఒక భాగం మాత్రమే. కానీ ఆ భాగంతో పాటు మరొక భాగం ఏంటో తెలుసా, విలువైనది తెలుసా, నీ జీవితాన్ని పనంగా నీవు పెట్టాలి. ద్వితీయోపదేశకాండం దగ్గరికి ఒకసారి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చూడండి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా మీలో ఎవరుండరంట? బీదలు ఉండనే. ఇశ్రాయేలీలకు చెబుతున్న మాట, ఇశ్రాయేలీలు జాగ్రత్త గమనించండి, ఇజ్రాయెల్ దేశాన్ని ఇంకా స్వతంత్రించుకోలేదు. అప్పుడు మోసే వాళ్ళకి చెప్తున్నమాట, మీరు మీ దేశంలోనికి వెళ్తారు, జీవితం ప్రారంభిస్తారు, ప్రారంభించిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారు తెలుసా? బీదలు మీకు ఉంటారు. కానీ మీ దేశంలో మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీదలు ఉండకుండా ఉండాలి అంటే మీరు ఒక పని చేయాలి. ఆ పని ఏంటో తెలుసా? మీరు నా మాట వినాలి. సమాజంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను నిర్మూలించడానికి అనేక మంది అనేక కష్టాలు పడుతున్నారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఆ కష్టాలన్నీ మీరు తొలగించాలి అని అంటే మీరు నా మాటలు వినాలి. నా మాటలు విని మీరు ఏం చేయాలి? 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం నువ్వేం చేయకూడదంట. మీకు ఎప్పుడైనా జాలి కలిగిందా? మీ చర్చిలో ఉన్నటువంటి వారి మీద మీకు ఎప్పుడైనా జాలి కలిగింది? మీరు ఏసీ కొనుక్కున్నారు, ఎండలు బాగా బయట ఉన్నాయి, రాత్రి చక్కగా ఏసీ ఆన్ చేసుకున్నారు,
మంచిగా నిద్రవుతున్నారు, చెమట చుక్క లేకుండా నిద్రవుతున్నారు. మీ చర్చిలో ఏసీ లేని వారు ఆ రాత్రి వాళ్ళు పడుతున్న ఇబ్బంది, వాళ్ళు పడుతున్న కష్టం ఒక్క నిమిషం మీరు ఊహించారు ఎప్పుడైనా? మీకు వర్షం వస్తుంది, మీ ఇల్లు మంచిగా ఉంది, మీ ఇంట్లో ఒక్క చుక్క కూడా పడదు, కానీ మీ చర్చిలోనే కొంతమంది వర్షం వస్తే కారిపోయేటువంటి గృహాల్లో నివసిస్తున్నారు. వారి గురించి మీరు బట్టలు కొనుక్కుంటున్నారు, విలువైన బట్టలు కొనుక్కుంటున్నారు, కానీ మీ చర్చిలో ఉన్న వారి బట్టలు కొనుక్కునే స్థాయిలో లేదు. వారి గురించి మీ పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, కానీ మీ చర్చిలో ఉన్న వాళ్ళే గవర్నమెంట్ స్కూల్కి మాత్రమే వెళ్ళగలిగే స్థితిగతుల్లో ఉన్నారు, కానీ అక్కడికి వెళ్ళగలిగిన కొన్ని పుస్తకాలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు, మంచి బట్టలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. మీరు ఎప్పుడైనా మీ సంఘంలో ఉన్న మీ తోటి సహోదరుల గురించి మీరు ఎప్పుడైనా బాధపడ్డారా, ఆలోచించారా? మీరు కాకపోతే కఠినులు, మీరు కాకపోతే మూర్ఖులు, ఇంకెవరు మీరు ఆలోచించారు? మనం ఎంత మూర్ఖులమంటే, మనం ఎంత కఠినమంటే, ఎప్పుడు మన కంఫర్టే చూసుకుంటాము, ఎప్పుడు మనదే చూసుకుంటాం, ఎప్పుడు మనకుంటే చాలు అనుకుంటాం, కానీ మన తోటి వాడికి నాకు ఇది ఉంది, వాడికి అది లేదు కదా, నా కుటుంబం బాగుంది వాడికి అది లేదు కదా, నా పరిస్థితి బాగుంది వాడికి అది లేదు కదా అనుకునేటువంటి మనస్తత్వం లేని మనం సాక్షులమంటారా? మనం నిజంగా సాక్ష్యం ఉందా? మనం నిజంగా క్రీస్తున్నాడా? క్రీస్తు ఒకవేళ మనలో ఉంటే ఎదుటివాడు ఆకలితో ఉంటే మనం కరిగిపోతాం. అదే యోహాను భక్తుడు చెప్తాడు, ఎవడైనాను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తోటి సహోదరిని ప్రేమించని ఎడలా, కనబడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నావే, కనబడని తోటి సహోదరుని ప్రేమించలేకపోతే ఆ కనబడని దేవుని ఎలా ప్రేమిస్తావయ్యా నువ్వు? ఎవడైనా ఈ లోకపు జీవనోపాధి కనబడి ఉండి సహోదరుడు ఎవడైనా అవసరంలో ఉంటే వాడు అక్కర తీర్చలేని నీలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? ఇంకా నేను ఈ మాట అంటాను, దేవుని ప్రేమ గురించి ఈరోజు ప్రసంగాలు చేయమనంటే ఎన్నో చేయగలరు. దేవుని ప్రేమ గురించి కొటేషన్స్ షేర్ చేయమంటే ఎన్నో షేర్ చేయగలరు. దేవుని ప్రేమ గురించి మాట్లాడమంటే ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్పగలరు. మీరు ఒక ఆదివారం పిల్లబడి కన్నీరు కార్చి, నా దేవుడు నా పట్ల నా అప్పు తీర్చాడు, నా ఆరోగ్యం బాగు చేశాడు, నా కుటుంబాన్ని కట్టాడు, నీ కోసం నువ్వు కార్చా బోడి కన్నీరు కార్చగలవు. కానీ నిజమైన సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? ఎదుటివాడి కోసం నువ్వు ఏడు. అది చేశాడు యేసుప్రభు. రోమపత్రిక అదే అంటాడు. ఇదిగో చూడండి, నా 15వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు మనం ఏమై ఉన్నామంట? 3వ వచనం, క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినని రాయబడినట్లు ఆయన సంతోషం చూసుకోలేదంట. నమ్మకమైన సత్య సాక్షి ఎలాగున్నాడు తెలుసా? ఆనందంగా లేడంట. మరి సాక్షులు ఎలా ఉండాలి? వారు కూడా ఆనందంగా ఉండడానికి, ఒకవేళ ఆనందం ఉంటే ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తాడు, దేవుని అందరి ఆనందం మనకు ఉండాలి. వాడి కన్నీరు తుడిచాను, వాడి కష్టాన్ని నేను సహకరించాను, వాడి ఇబ్బందిలో నేను తోడుగా ఉన్నాను, వాడి నష్టంలో నేను తోడుగా ఉన్నాను అని చెప్పి అలాంటి ఆనందం మనకు ఉండాలి. కానీ అలాంటి ఆనందం ఈరోజు ఉందా? మిషనరీలు ప్రయాసపడ్డారు, వాళ్ళ కంఫర్ట్స్ పక్కన పెట్టారు కాబట్టి క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తమైంది. ఈరోజు క్రిస్టియానిటీ ప్రపంచవ్యాప్తము కాలేకపోతుంది. లేదంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం గురించి మంచి మాటలు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీవు నేను చేస్తున్న పొరపాటు. విలియం కేరీ ఇక్కడికి వచ్చి పరిచర్య చేసిన తర్వాత గొప్పవాడే, కానీ విలియం కేరీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి వాడో తెలుసా? నీలాంటి వాడే, నాలాంటి వాడు. ఇలాంటి చర్చలను కూర్చొని ఇలాంటి వర్తమానాలు విని విలియం కేరీ నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకున్న తర్వాత చరిత్రలో నిలిచిపోయాడు. ఈరోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు కూడా ఒక నిర్ణయం తీసుకున్న ప్రభువా, ఆ యొక్క మోడర్న్ మిషనరీస్ ఎలాగైతే ప్రయాసపడ్డారో సాక్షులుగా జీవించడానికి అన్నీ విడిచిపెట్టి ప్రభువా, నీ వాక్యాన్ని ఒకవైపు, సమాజంలో ఉన్న అవసరతలు ఒకవైపు తీర్చడానికి వాళ్ళు ఎలా ప్రయాసపడ్డారో ప్రభువా, నేను కూడా అలాగే ప్రయాసపడతాను అని అంటే దేవుడు విలియం కేరీని వాడుకున్నట్టుగానే నన్ను కూడా వాడతాను. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని 26వ వచనంలో అంటాడు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకోరునో వాడు మీకేమై ఉండాలంట. అంటే అర్థం ఏంటి?
మీరు నేను గొప్పవాడిగా బ్రతకాలి దేవుని దృష్టిలో అంటే మీరు నేను ఎలా ఉండాలి తెలుసా? సాక్షులుగా ఉండాలి. దేవుడు పౌలుని పిలిచి అన్నమాట, నిన్ను సాక్షిగా, నా పరిచారకునిగా నేను నిన్ను నియమిస్తాను. మీరు గొప్పవారిగా బతకాలి దేవుని దృష్టిలో అనంటే మీరు నేను ఏమవ్వాలి తెలుసా? సాక్షులుగా బ్రతకాలి. ఈ సాక్షులు ఏం చేస్తారంట? పరిచారము. నా పరిధిలో నేను, నీ పరిధిలో నీవు. మిషనరీల యొక్క చరిత్రను అర్థం చేసుకున్న మనము, వారి కష్టాన్ని, వారి త్యాగాన్ని అనుభవిస్తున్న మనము, వారు పడిన ప్రయాసలో క్షేమంగా జీవిస్తున్న మనము ఈరోజు సాక్షిగా ఎలా బ్రతకాలో తెలుసా? వారి వలె నటించేవారుగా, భక్తిని చేసేవారుగా, లేదా సాంప్రదాయ ఆదివారపు సభలకు, కొన్ని కార్యక్రమాలకు, బైబిల్ స్టడీలకు అలవాటు పడి జీవము లేనటువంటి క్రైస్తవులుగా మనం ఉండకుండా సమాజంలో మనం ఎలా ఉండాలంట తెలుసా? వెలుగుతున్న దీపాల వలె మనము. ఎవడైనా దీపాన్ని వెలిగించి దేని కింద పెట్టడంట? కొంచెం కింద. కానీ ఈరోజు మనం పెడుతున్నామా లేదా? చర్చి ప్రిమిసెస్ దాటి బయటికి వెళ్ళి మనం బతికిన బతుకును బట్టి ఎవరైనా క్రీస్తుని అర్థం చేసుకుంటున్నారా? అంటే ఇలా నేను క్రైస్తవుడిని అనిపించుకోవడానికి పాటలు పాడతాను, క్రైస్తవుడిని అనిపించుకోవడానికి వస్త్రధారణ మారుస్తాను, అనిపించుకోవడానికి భాషను మారుస్తాను, అనిపించుకోవడానికి నేను ఒక స్పీకర్ని అయిపోతాను, అనిపించుకోవడానికి నేను పరిచారకుడిని అయిపోతాను అని ఈ ఎజెండాలో, ఈ నాటకంలో తప్ప బయటికి మనం వెళ్ళి క్యాజువల్గా మన ప్రయాణం చేసే బస్సులో నేను క్రిస్టియన్ అని అనిపించుకోవాలంటే నా పక్కనోడి పరిస్థితి నాకు తెలియదు. నా పక్కనోడి పరిస్థితి నాకు తెలియాలంటే ముందాడితో మాట్లాడాలి. మాట్లాడతారా? ఈ రోజుల్లో మాట్లాడే వెసులుబాటు ఉందా? ఎక్కగానే ఎవడి ఫోన్లో వాడు పట్టుకుంటాడు, ఎవరి చేతులు, ఎవరి చెవుల్లో వారి ఇయర్ ఫోన్లో ఎట్టుకుంటాడు, ఎవడికాడు ఫోన్ చేసుకొని. మూగబోయిన ఈ ప్రపంచంలో చూడండి, మూగబోయిన ఈ ప్రపంచంలో ఎప్పుడు మాట్లాడేవాడే క్రైస్తవుడు. చరిత్ర అంతా మీరు గమనించండి. అందరూ స్వార్థాల కోసం, రాజకీయాల కోసం, డబ్బుల కోసం, సుఖాల కోసం పరిగెడుతున్నప్పుడు మిషనరీలు వచ్చి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు అందరూ కూడా ఎవరి కాలు, ఇది నా ఇల్లు, నా గృహం అనే స్వార్థంలోనికి వెళ్ళిపోయి ఎవడితో ఎవడు మాట్లాడుకోలేనటువంటి రోజుల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడాలి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళతో కమ్యూనికేట్ ఎందుకు మాట్లాడాలి తెలుసా? యేసు ప్రభు వాక్యమై విన్నాడు. ఆ వాక్యాన్ని రోజు మనం మాట్లాడుతుంటే, వాక్యం మాట్లాడటం అంటే మళ్ళీ రోజు మీటింగ్లో వాక్యం చెప్పడం అని కాదు. నువ్వు నివసిస్తున్న చోట, నువ్వు బ్రతుకుతున్న చోట నువ్వు దేవుని గురించి సాక్షిగా ఉండటం అని అంటే అర్థం ఏంటో తెలుసా? నీ దేవుణ్ణి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ప్రకటించడానికి అవకాశాల కోసం ఎదురు చూడాలి. అస్సలు అవకాశం లేదండి, అసలు సమస్య అండి, అసలు మాట్లాడినివ్వట్లేదండి. యేసు ప్రభువుని మాట ఎత్తితేనే ఒప్పుకోవట్లేదండి. అంటే మిమ్మల్ని బలపరచడానికి ఒక రిఫరెన్స్ నేను చూపిస్తాను, మీకు తెలిసిందే కానీ జ్ఞాపకం చేస్తాను. 19వ దావీదు కీర్తన ఒకసారి మనం చూద్దాం. 19వ దావీదు కీర్తన, 19వ దావీదు కీర్తన మొదటి వచనం. ఆకాశములు ఏం చేస్తుందంట? అంతరిక్షములు ఆయన చేతిని పనిని ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి ఏం లేదంట? భాష లేదు, మాటలు లేవు, స్వరం మాట్లాడినా కానీ వాటి కొలనూలు భూమి అందంతట వ్యాపించినది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు ఏమవుతుందంట? ఇప్పుడు మీరు చెప్పండి. భాష లేదు, మాటలు లేదు, మాట్లాడితే స్వరం వినబడదు, అయినా అవి ఏం చేస్తున్నాయంటే భూ దిగంతముల వరకు దేవుని గురించి. మనకు భాష ఉంది, కొంతమందికి 2 భాషలు వస్తాయి, కొంతమందికి 3 వస్తాయి. మనకు మాటలు ఉన్నాయి, కొంతమంది మాట్లాడుతుంటే ఇంకా ఆపలేము, మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. మనకు స్వరం ఉంది, మనం మాట్లాడితే ఇప్పుడు అన్నగారి స్వరం చూడండి ఎంత బాగుంటుంది, పాడుతుంటే వినాలనిపిస్తుంటుంది. అంత అద్భుతమైన స్వరాలు మనకు ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని మహిమ కొరకు ఉపయోగించాం. ఎవరి మహిమ కొరకు ఉపయోగించుకుంటాం? మన మహిమ కొరకే. మీ గురించి మీరు చెప్పండి అనంటే రెచ్చిపోతారు మీరు, మామూలుగా చెప్పరు మీరు. ప్రభువుని గురించి చెప్పండి అంటే దానికి ఒక సమయం, ఒక సందర్భం, చిత్తం అన్నీ కుదిరితే అప్పుడు చెప్తావా? అప్పుడు చెప్పేలోపు వినేవాడైనా పోతాడు, నువ్వైనా పోతావు.
అయితే నువ్వైనా వెళ్ళి అక్కడ కూర్చుంటావు, లేదా నీ ద్వారా వినాల్సిన వాడైనా అక్కడికి వెళ్ళి. అంటే మీరు గమనించండి, క్రైస్తవ్యం ఎక్కడ విస్తరించింది అనంటే, క్రీస్తు ఎక్కడ మహిమపరచబడ్డాడంటే అవకాశాలు లేని చోటే. అవకాశాలు ఉన్న చోట, అవకాశాలు లేని చోటే ప్రభువుని గురించి ప్రకటన జరిగింది. అది మిషనరీల కాలంలో అదే జరిగింది. అది ఒకళ్ళు ప్రకృతి చేసిన అదే చేస్తుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా మనల్ని అదే అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? అవకాశాలు ఉన్నప్పుడు చెప్పటం సాక్షులుగా జీవించటం కాదు, అవకాశాలు క్లిష్టంగా ఉన్నప్పుడు సాక్షులుగా. ఈరోజు చాలా చర్చెస్లో చాలామంది సేవకులు ఎంటైర్ క్రిస్టియానిటీ మాట్లాడుతున్న ఒకటే మాట ఏంటో తెలుసా? రాబోయే రోజుల్లో భారతదేశంలో సువార్త చాలా కష్టం. కానీ నేను ఇలా ఆలోచిస్తుంటాను, రాబోయే రోజుల్లో భారతదేశంలో గొప్ప గొప్ప మార్గాలు తెరవబడుతున్నాయి. ఇది దేనికోసమో తెలుసా? సువార్త. కాకపోతే ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, నువ్వు అనుకున్నట్టయితే కాదు. నీకు మహిమ అయితే రాదు, నీకు గుర్తింపు అయితే అసలు నువ్వు ఎవడో ఎవడికి తెలియదు, కానీ నీ ద్వారా దేవుడు సువార్త. అది జరిగింది మిషనరీల టైంలో. ఒక మాట చెప్పిన, విలియం కేరీ గారు, లేదా హడ్సన్ టైలర్ గారు, అదోన్రామ్ జడ్సన్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మిషనరీలు అందరూ కూడా పరిచయం చేసేవాడు ఎవరికి తెలియదండి. ఆ టైంలో వాళ్ళు ఎవరికి తెలియదు, తెలిసినా కొంతమందిగా తెలుసు. కానీ వాళ్ళు చేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సేవలు గుర్తించి అప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళ గురించి. ఏమని? వాళ్ళు ఇంత పరిచర్య చేశారు, దేవుని కోసం ఇలా నిలబడ్డారు, దేవుని కోసం ఇన్ని కార్యాలు చేశారు, దేవుని కోసం ఇంతలా జీవించారు. అయితే ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్న ఒక మాట ఏంటి తెలుసా? సాక్షిగా దేవుని కోసం బ్రతకాలి నీవు, కానీ బ్రతికే బ్రతుకు ఒకటే ఆలోచన ఉండాలి. అదేంటో తెలుసా? ఏ స్వార్థము లేకుండా దేవుని మహిమ కోసం మాత్రమే మనము కష్టపడాలి. ఏ గుర్తింపు లేకుండా, ఎవరు గుర్తించకపోయినా పర్లేదు. ఒక మాట చెప్తాను, మీకు చెప్పే చిన్న పరిచర్య, అందరూ పొలోమని మన లోపలికి వచ్చేస్తాం. కానీ ఒక్కసారి బయటికి వెళ్ళామనుకోండి, అక్కడ చెప్పులు ఎంత చిందరవందరగా, ఎంత చిరాకుగా ఉంటాయి. అందరూ ఎవరికారు వచ్చి ఎవరికాలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవిలో ఫీల్ అయ్యి చెప్పులు అక్కడ తన్నేయటం లోపలికి. ఎవడన్నా సడన్గా బయట నుంచి వచ్చాడనుకో, ఇది మందిరమేనా? మందిరంలో క్రమశిక్షణ లేదు అనటానికి ముఖద్వారం చాలు. అర్థమైంది? ఆ ముఖద్వారం. మందిరంలో క్రమశిక్షణ లేదంటానికి పైన పట్టిన బూజు చాలు. చాలా చర్చెస్లోనికి వెళ్ళి అలా చూసినప్పుడు బూజు అక్కడే ఉంటుంది. ఇక్కడ ఉదరగొట్టే ప్రసంగాలు ఉంటాయి, అక్కడ బూజు మాత్రం కొంచెం కూడా ఎవరు క్లీన్ చేయరు. మీరు గమనించండి, బేసిక్గా నువ్వు వచ్చి ఆరాధన చేసుకునేటువంటి ఒక టెంపరీ టెంపుల్నే నువ్వు హోలీగా చూడలేనప్పుడు ఒక మనిషిని నువ్వు హోలీగా చూడలేవు. ఇక్కడ నువ్వు పరిచర్య చేయనప్పుడు మనిషికి వెళ్ళి పరిచర్యలు చేయలేవు. ఇక్కడికి నువ్వు ఎందుకు రావాలి అంటే, ఇక్కడ నువ్వు పరిచర్య నేర్చుకొని ఇంటికి వెళ్ళి తన్ని పెట్టి పడుకోవటం కాదండి. అర్థమైందా? ఇక్కడ వాక్యాలు నేర్చుకొని ఇంటికి వెళ్ళి బాగా ఏం కూర తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలి, చికెన్ తెచ్చుకుంటే ఫ్రై చేసుకోవాలా, లేకపోతే గ్రేవ్ వండుకోవాలా, కుక్కర్లో ఉండాలా, మామూలుగా ఉండాలా, ఎప్పుడు చికెన్ అయినా చేపలు తేవచ్చు కదా, చెరువు చేపలు తేవచ్చు కదా, ఇప్పుడు చెరువు అయినా గోదావరి తేవచ్చు కదా, ఎప్పుడు గోదావరి సముద్రం తేవచ్చు కదా, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంతేగాని ఈరోజు నేర్చుకున్న వాక్యానికి కనీసం ఎవరికైనా ఏదైనా సాయం చేద్దాం, ఆ డబ్బాలో దాచుకున్న 100 రూపాయలు పాప మా అమ్మకి ఇద్దాం, ఒక డ్రింక్ తాగుతుందేమో, ఆ మంచం కింద పెట్టిన 100 రూపాయలు తీసుకెళ్ళి ఒక పొట్లం ప్యాకెట్ తీసుకెళ్ళి దాన్ని తింటాడేమో, ఎప్పుడైనా ఆ స్పృహ మనకు వచ్చిందా? పైపెచ్చి మనం అంటాం మేము సాక్షులము. ఎటువంటి సాక్షులం మనం? చలనము లేని, ఉజ్జీవము లేని సాక్షులము. మన వల్ల నయా పైస కూడా ఎవరికి లాభం లేదు తెలుసా? మళ్ళీ నువ్వు అలుగుతావు నీ ప్రార్థనకి దేవుడు ఏం లేదని. ₹10 పైసకు పనిచేయదు నీ భక్తి జీవితం. మళ్ళీ నువ్వు అడిగిన వెంటనే ఇవ్వలేదని, ప్రార్థించిన వెంటనే దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేదని, చాలా సంవత్సరాల తర్వాత దేవుడు నా పైన కరుణ చూపాడని నీ సాక్ష్యం ఉంటుంది చూడు. దేవుడు ఒకవేళ మనల్ని తీర్పులను తీసుకొస్తే జాగ్రత్త, దొరికిపోకండి. మన సాక్ష్యాలతో ఎక్కువగా, సాక్ష్యం ముందు మన జీవితం, సాక్ష్యం తర్వాత మన జీవితం. సాక్ష్యం చెప్పేటప్పుడు మన జీవితం. సాక్ష్యం చెప్పేటప్పుడు ఎంత ఎమోషనల్గా చెప్తారు. ఒకవేళ దేవుడు మీ అప్పు తీర్చాడు అనుకోండి, ఆ రోజు మీ చర్చిలో ఎంత ఎమోషనల్ అయిపోతారు. తర్వాత మీకు సమృద్ధి వచ్చిందనుకోండి, మీరు అవుతారు అదే ఎమోషనల్. చాలా టైట్ కూర్చుంటారు, అక్కడ నన్ను డబ్బులు అడిగేస్తాడేమో అని చెప్పేసి. కానీ మిషనరీలు మనలాంటి వారి మధ్యకు వాక్యాన్ని అందించడానికి, మనలాంటి వారికి అన్నం పెట్టడానికి, మనలాంటి వారికి బట్టలు పెట్టడానికి, మనలాంటి వారికి నాగరికత నేర్పించడానికి వారు ఏమైపోయారు తెలుసా? త్యాగం అయిపోయారు. ఆ త్యాగంలో వారు ఏం చూపించారో తెలుసా? క్రీస్తును చూపించారు. ఎప్పుడప్పుడు నేను ఇలా అనుకుంటాను, మనకు బట్టలు వేయటానికి యేసుక్రీస్తు ప్రభువు వారు బట్టలు లేకుండా శిలువ మీద ఏలాడాడు.
మనకు తిండి పెట్టడానికి ఆయన కనీసం తాగడానికి నాకు నీళ్ళు ఇవ్వండి అని అడిగిన వాళ్ళు సరైన మంచిని ఇవ్వకుండా ఆయన దప్పికతో, మన దాహం తీర్చడానికి ఆయన దప్పికతో, మనం ప్రశంసలు పొందడానికి ఆయన నిందలు పొందాడు, మనం మహిమను పొందడానికి ఆయన నలుగురిలో అవమానపరచబడ్డాడు. ఆయన జీవితంలో ఏది జరిగినా దానికి రెట్టింపు మన జీవితంలో జరగటం లేదు, కానీ దానికి బదులుగా మన జీవితంలో అన్నీ మనకు మేలే జరుగుతుంది. కానీ ఒక విషయం చెప్పనా, ఇంత మేలు జరిగినా మనం ఆయన సాక్షిగా జీవించకపోవటం అనేది చాలా విచారకరం. ఇంత జరిగినా మనం కష్టపడాలనే తత్వం లేకపోవటం, కష్టపడి దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి మనస్తత్వం మనకు లేకపోవటం, అది చాలా విచారకరం. ఒక మాట చెప్తాను, చాలామందికి లేని స్పృహ ఏంటో తెలుసా? నేను సాక్షిగా బ్రతకాలి అనే స్పృహ కూడా చాలామందికి లేదు. కనుక మిషనరీలు పడిన కష్టాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. చివరిలో నేను లాస్ట్ సెషన్లో మొదటి శతాబ్దంలో సాక్షులుగా మరి ఎలా జీవించారో వారి నుంచి కొన్ని అర్థమయ్యేటువంటి కొన్ని ఉదాహరణలు, ఉపమానాలు నేను మీకు చూపించి, ఆ తర్వాత ఫైనల్ కన్క్లూజన్లో ఈ 3 విభాగాలుగా ఉన్న చరిత్రలో, అంటే ప్రస్తుత తరం, మిషనరీల కాలము, మొదటి శతాబ్దము, ఈ 3 విభాగాలలో మన పరిస్థితి ఏంటో మనల్ని మనం పరీక్షించుకొని మనం ముగించుకుందాం. అయితే ఈ 3వ సెషన్ నేను ముగించి నేను తిరిగి అధ్యక్షుల వారికి నా సమయం నేను అప్పగిస్తున్నాను.